హే! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ది వాయిస్ ట్రేడింగ్ తెలుగు ఛానల్. సో, మనం జూన్ 8 వరకైతే యూట్యూబ్‌లో అయితే వీడియోస్ అయితే ఉన్నాయి. సో, జూన్ 9 మనకి గ్రూప్‌లో ఏమైనా ఎంట్రీస్ వచ్చాయా? లేకుంటే మనం ఎంట్రీ తీసుకున్నామా? లేకుంటే ఎంట్రీ తీసుకోలేదా? ఏమైనా ఎంట్రీ ఏమన్నా స్కిప్ అయిందా? సో, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్‌గా ఈ వీడియోలో అయితే చూద్దాము. సో, వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరు ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. సో, లింక్ క్లిక్ చేసి కూడా జాయిన్ అవ్వచ్చు మీరు. సో, కమింగ్ టు ది వీడియో. సో, 6:30 ఏఎంకి అంటే మార్నింగ్ 6:30 ఏఎంకి నేను గ్రూప్‌లో అయితే పోస్ట్ చేశాను. టేక్ బిట్‌కాయిన్ బై ఎంట్రీ ఎట్ బ్లూ లైన్ అని. సో, ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను. బ్లూ లైన్ అనేది మనకి ఎంట్రీ, రెడ్ లైన్ అనేది మనకి ఎస్ఎల్, గ్రీన్ లైన్ అనేది మనకి టార్గెట్ అనమాట. సో, ఇలా ఎందుకు అంటే ఎవ్రీ టైమ్ మనకి ఎంట్రీ వచ్చేటప్పుడు వాల్యూస్ ఎంట్రీ చేస్తూ ఉంటే టైమ్ వేస్ట్ అవుతుంది. ఇన్ కేస్ సమ్ కేసెస్‌లో ఎంట్రీ అనేది మిస్ అవుతుంది. సో, ఇలా ప్రీ డిఫైన్డ్‌గా లైన్స్‌కి కలర్స్ చేసేసి గ్రూప్‌లో పోస్ట్ చేసాము అంటే సో, ఎవ్రీవన్ కెన్ ఈజిలీ అండర్‌స్టాండ్ అనమాట. సో, అందుకు ఇలా నేనెప్పుడు పోస్ట్ చేస్తాను గ్రూప్‌లో. సో, 6:30 ఏఎం తర్వాత మార్నింగ్ కూడా ఎంట్రీ ఇవ్వలేదది. సో, 7 పీఎంకి గైస్ వెయిట్ చేయండి అని చెప్పేసి మెసేజ్ చేశాను. నేను ఎంట్రీ అవ్వమన్నప్పుడే ఎంట్రీ అవ్వండి అని క్లియర్‌గా మెన్షన్ చేశాను. ఆ తర్వాత 7కి అలా పోస్ట్ చేశాను. 2:37 పీఎంకి టేక్ ఎంట్రీ వస్తే ఇప్పుడు అని మెసేజ్ చేశాను. అంటే ఇప్పుడు ఎంట్రీ వస్తే తీసుకోండి బ్లూ లైన్ దగ్గరికి అని చెప్పేసి మెసేజ్ చేశాను. ఆ తర్వాత గ్రూప్‌లో వన్ ఆఫ్ ది మెంబర్ ఎంట్రీ అయితే తీసుకున్నాడు. అండ్ 2:43 పీఎంకి వన్ ఆఫ్ ది గ్రూప్ మెంబర్ అడిగాడు, "అన్న ఎస్ఎల్ ఏమన్నా చేంజ్ చేయాలా?" అని. నేను రిప్లై ఇచ్చాను. "సేమ్ ఇన్ కేస్ చేంజ్ ఉంటే ఇన్ఫార్మ్ చేస్తా బ్రో" అని. ఆ తర్వాత నేను ఎంట్రీ తీసుకుంది కూడా గ్రూప్‌లో పోస్ట్ చేశాను. ఒక 30 పాయింట్స్ పైనే నేను తీసుకున్నాను. ఎందుకంటే నాకు తెలుసు మార్కెట్‌లో మొమెంటమ్ క్రియేట్ అవుతుంది బై సైడ్ అని. సో, చెప్పాను కదా! జూన్ మంత్ మొత్తం నేను 0.1 బీటీసీ అంటే 100 లాట్స్‌తో చేస్తున్నాను బీటీసీని. సో, క్లియర్‌గా అదే 100 అక్కడ చూసారు కదా మీరు 3.1 యూఎస్‌డి 100 అని. సో, అదే అనమాట మనకి 0.1 బీటీసీ అంటే. సో, ఎంట్రీ ట్రిగ్గర్ అయిందని చెప్పేసి ఇలా పోస్ట్ చేశాను గ్రూప్‌లో. ఆ తర్వాత గ్రూప్‌లో వన్ ఆఫ్ ది మెంబర్ అడిగాడనమాట, "అన్న రెసిస్టెన్స్ ఉంది కదా! ఏమన్నా ఇష్యూ ఉంటుందా?" అంటే మన టార్గెట్ లోపలే రెసిస్టెన్స్ ఉంది. కానీ నేను క్లియర్‌గా చెప్పాను. నేను ఏదైతే ఇస్తానో క్లియర్‌గా దాన్ని ఫాలో అవ్వండి. మీకంటూ ఏమీ అనలైజ్ చేయకండి. జస్ట్ ఎంట్రీస్ తీసుకొని ఆ తర్వాత టార్గెట్ ఎస్ఎల్ పెట్టేసి ఫోన్ పక్కన పడేసేయండి. ఇన్ కేస్ ఏమైనా ఎస్ఎల్ చేంజ్ ఉంటే నేను క్లియర్‌గా గ్రూప్‌లో మెన్షన్ చేస్తాను. ఓకేనా? సీ మనకి ఓన్లీ రూల్ ఏంటి అంటే గ్రూప్‌లో వచ్చే ఎవ్రీ ఎంట్రీ తీసుకోవాలి. యాస్ ఆఫ్ నౌ గ్రూప్‌లో వచ్చేది చాలా తక్కువ ఎంట్రీస్ అనమాట. తక్కువ ఎంట్రీస్ ప్రాబబిలిటీ ఎక్కువున్నటివి నేను పెడుతున్నాను. సో, ఎవ్రీ ఎంట్రీస్ తీసుకోవాలి. అప్పుడే మనకి మంత్ ఎండ్ ప్రాఫిటబుల్‌గా ఎండ్ అవుతాము. ఓకేనా? ఆ తర్వాత 3:19 పీఎంకి 970 పాయింట్స్ టార్గెట్ హిట్ అని గ్రూప్‌లో అయితే మెన్షన్ చేశాను. చూసారా? ఇది నేను ఎంట్రీ తీసుకున్నప్పుడు ఆ రెడ్ క్యాండిల్ కింద దగ్గర తీసుకున్నాను. చూసారా? ఆ తర్వాత బ్లూ లైన్ దగ్గరకి కూడా ఎంట్రీ రాలేదు. సో, ఆల్మోస్ట్ 970 పాయింట్స్ అయితే టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. ఆ తర్వాత నాకు ఎన్ని పాయింట్స్ ఎన్ని డాలర్స్ వచ్చాయో కూడా క్లియర్‌గా పోస్ట్ చేశాను గ్రూప్‌లో. 98.6 యూఎస్‌డి అంటే డాలర్స్ నాకొచ్చాయి. ఓకేనా? ఆల్మోస్ట్ 8,380 రూపీస్ అయితే నాకొచ్చింది. సో, చార్జెస్ ఒక 800 తీసేసినా కూడా ఆల్మోస్ట్ 7,600 సంథింగ్ ప్లస్ ప్రాఫిట్‌లో ఉన్నాను. సింగిల్ ఎంట్రీలో వచ్చింది నాకది. ఆ తర్వాత ఇప్పుడు ఒక మ్యాజిక్ చూడండి అని చెప్పేసి పిక్ పెడతా అని చెప్పేసి గ్రూప్‌లో మెన్షన్ చేశాను. చూసారా? మనకి జూన్ 3 105 పాయింట్స్ ఆహ్, ప్రాఫిట్ ఇచ్చింది. ఆ తర్వాత 4 అండ్ 8 మనకి 264, 360 పాయింట్స్ లాస్ అయితే వచ్చింది. సో, ఆ 2 డేస్ లాస్ వచ్చేసి ఒక 620 పాయింట్స్ అనమాట. ఇప్పుడు మ్యాజిక్ చూడండి. నైన్త్ డేట్‌న 970 పాయింట్స్ ప్రాఫిట్ హిట్ అయింది. ఓకేనా? 970 పాయింట్స్ మనం టార్గెట్ హిట్ చేసాము. అంటే ఈ 970 పాయింట్స్ అనేటివి 3 డేస్ ఎస్ఎల్స్‌ని కవర్ చేస్తుంది. అర్థమవుతుందా మీకు? ఫోర్త్, ఎయిత్ ఇంకొక ఎస్ఎల్ వచ్చినా కూడా ఈ 970 పాయింట్స్ కవర్ చేసేస్తుంది. అదే మ్యాజిక్. ఎప్పుడు టార్గెట్ తీసుకునేటప్పుడు ఎక్కువ తీసుకోండి. ఎస్ఎల్ ఇచ్చేటప్పుడు తక్కువ ఇవ్వండి. మీకు అలాంటి సెటప్ దొరక్కపోతే గమ్మున ఉండండి మార్కెట్‌లో.
లేదు 1:1 దొరుకుతుంది ఎంటర్ అవుతా అంటే వద్దు. అసలు 1:1 ట్రేడ్స్ చేయకండి. కొడితే 1:2 అట్‌లీస్ట్ లేకుంటే 1:3 ఆర్ 1:4 ఇలా కొట్టండి. అప్పుడే మార్కెట్‌లో మీరు సర్వైవ్ అవ్వగలుగుతారు. ఆ స్కిల్ అనేది మీకు డెవలప్ అవుతుంది. మనీని ఎర్న్ చేసే స్కిల్. 1:1 చాలా కష్టం. చాలా స్కిల్ ఉండాలి. చాలా పర్ఫెక్ట్‌గా అనలైజ్ చేయాలి. అంత నా దగ్గర లేదు. నేను ఒప్పుకుంటున్నాను గదా! అందుకే నేను 1:3, 1:2 అట్‌లీస్ట్ నేను ఫోకస్ చేస్తాను. ఓకే. ఫైన్. అందరికీ ఒకే స్కిల్ ఉండాలని కాదు గదా! నాకు ఈ స్కిల్ ఉంది. నేను ఎంట్రీ చేస్తే 1:3 వరకు నేను కొట్టగలుగుతాను. 1:1 ట్రేడ్స్ నాకు కనిపించినా కూడా నా మైండ్ ఒప్పుకోదనమాట. ట్రేడ్ తీసుకోకూడదు అని. ఓకేనా? సో, అదే నేను క్లియర్‌గా మెన్షన్ చేశాను. డేటా అప్డేటెడ్. చూసారా 2 డేస్ లాస్ అండ్ నౌ 970 పాయింట్స్ హిట్ అని. ఈ 970 పాయింట్స్ 3 డేస్ ఎస్ఎల్స్‌ని కవర్ చేస్తుంది. ఈ రిస్క్ రివార్డ్ రేషియో మీకు అర్థం కావాలి. ఇది అర్థమైతేనే మీకు మార్కెట్‌లో ఉండగలుగుతారు. లేదు అనుకుంటే క్యాపిటల్ మొత్తం పోతుంది. గమ్మున బయటికెళ్ళిపోతారు. మనం టార్గెట్ హిట్ చేసాము అంటే అట్‌లీస్ట్ 2 డేస్ ఎస్ఎల్స్‌నైనా కవర్ చేయాలి. అట్‌లీస్ట్. కానీ నా టార్గెట్ హిట్ అయితే కనీసం 3 డేస్ ఎస్ఎల్స్‌ని కవర్ చేస్తుంది. ఓకేనా? సీ ఓన్లీ మనకి 9 డేసే అయింది. ఇంకా మనకి 21 డేస్ దాకున్నాయి. 21 డేస్‌లో నాకొక 5 డేస్ కన్ఫర్మ్‌గా టార్గెట్ అయితే హిట్ అవుతుంది. అది నాకు తెలుసు. సో, రిమైనింగ్ డేస్ లాస్ వచ్చినా కూడా నాకు ఫరక్ లేదు. ఎందుకంటే నేను కవర్ చేసేస్తాను. సో, అది ఎలా కవర్ చేస్తాను అనేది మంత్ ఎండ్ మీరు డైలీ వీడియోస్ చూస్తూ ఉండి, ఈ డేటా షీట్‌ని చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది. ఓకేనా? యాహ్! గైస్. సో, మనకి జూన్ 9థ్‌న మనకైతే 970 పాయింట్స్ అయితే ఆ టార్గెట్‌ని హిట్ చేసాం. ఈ 970 పాయింట్స్ ఆల్రెడీ 2 డేస్ ఎస్ఎల్స్‌ని కవర్ చేసేసింది. ప్లస్ ఇంకో ఎస్ఎల్ వస్తే కూడా దాన్ని కూడా కవర్ చేస్తుంది. అదే గేమ్. ఈ గేమ్ మీకు అర్థం కావాలన్నా, నాతో మాట్లాడాలన్నా, లేకుంటే మనీని ఎర్న్ చేయాలి అని అనుకున్న ప్రాపర్‌గా సో, టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. లేదా మన యూట్యూబ్ ఛానెల్ వైస్ ట్రేడింగ్ తెలుగు ఛానల్ డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. స్లోగా వెళ్దాం. స్లోగానే గెలుద్దాం. హర్రీ బరీగా వద్దు. మీరు యూట్యూబ్‌లో చూడొచ్చు 2,00,000, 3,00,000 ప్రాఫిట్స్ కూడా ఉంటాయి. ఫరక్ లేదు. పక్కన పెట్టేయండి. ఒక టీచర్ ఎంతైతే క్వాంటిటీతో చేస్తున్నారో, స్టూడెంట్స్ కూడా అలాగే చేస్తూ ఉంటే, అప్పుడు స్టూడెంట్స్‌కి కాన్ఫిడెంట్ ఒస్తుంది. ఓకే. మనకి చెప్పే అతను కూడా మనలాగే ట్రేడ్ చేస్తున్నాడు. మన క్వాంటిటీతోనే ట్రేడ్ చేస్తున్నాడు. మనకు లాస్ ఒస్తే తనకు కూడా లాస్ ఒస్తుంది. సేమ్ లాసు. మనకి ప్రాఫిట్ ఒస్తే తనకి సేమ్ ప్రాఫిట్ ఒస్తుంది. ఇలా మైండ్ సెట్‌ని క్రియేట్ చేయడానికే నేను ఫుల్ ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నాను. నాకు లాస్ ఒస్తే ఫరక్ లేకుండా లాస్ పోస్ట్ చేస్తున్నాను. ప్రాఫిట్ ఒచ్చినా కూడా ఫరక్ లేకుండా ప్రాఫిట్‌ని పోస్ట్ చేస్తున్నాను. ఎవ్రీథింగ్ విల్ బి ట్రాన్స్‌పరెంట్. టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. యాహ్! గైస్ థాంక్ యూ.